హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ రెసిపీస్ విత్ స్వాతి. ఎలా ఉన్నారు అందరూ? టుడేస్ రెసిపీ ఏంటంటే, నిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా, ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అని. ఆ రెసిపీ ఈరోజు పోస్ట్ చేస్తున్నాను అనమాట. దీనికోసం ముందుగా ఫ్రూట్స్, మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయో ఆ ఫ్రూట్స్ని ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ని వెలిగించుకొని ఇలా ఒక ప్యాన్ని పెట్టుకొని 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మిల్క్ని వేసేసుకున్న తర్వాత మంటని మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. మనం ముందుగా కొన్ని మిల్క్ని సైడ్ తీసేసుకోండి. ఇది కస్టర్డ్ పౌడర్ కలపడానికి. ఇప్పుడు నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ది తీసుకుంటున్నాను. దీనిలోకి 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని తీసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, నేను 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఇలా తీసేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మిల్క్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండి చిక్కగా అయినంత వరకు బాగా మరిగించుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం షుగర్ని వేసుకోవాలి. మీరు షుగర్ ఎక్కువగా తినే వాళ్ళంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. నేను 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది అని యాడ్ చేస్తున్నాను. ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ అంతా మెల్ట్ అయ్యే విధంగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్, అవి కూడా ఒకసారి కలిపేసుకొని దీనిలో వేసేసుకోండి. చూడండి, ఈ విధంగా కలిపేసుకొని మిల్క్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మంటని సిమ్లో పెట్టుకోండి, లేదంటే ఈ కస్టర్డ్ పౌడర్ అనేది ఉండలు కట్టేస్తుంది. ఇలా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను తక్కువ మిల్క్తో చేస్తున్నాను. మీకు కావాలంటే 1 లీటర్ వరకు కూడా మిల్క్ తీసుకొని ఈ కస్టర్డ్ని చేసుకోవచ్చు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా ఉడికించేసుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసి చల్లగా అవ్వనివ్వాలి. అది పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఇలా ఒక బౌల్లో తీసేసుకోండి. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది పూర్తిగా చల్లగా అయిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, మీకు చూపిస్తున్నాను. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రూట్స్, వాటిల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చిన ఫ్రూట్ని యాడ్ చేసుకోండి. నేను 1 కప్ యాపిల్, అలాగే ఆరెంజ్ ఫ్రూట్ని, అలాగే గ్రేప్స్ని, జామకాయని, ఇంకా పొమగ్రనేట్ సీడ్స్ని, మీకు కావాలంటే బనానాస్, కివీ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇది 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చిల్ అవుతుంది కదా, అలా కూల్ అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఒక మూతని పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఒక 2 అవర్స్ వరకు. 2 అవర్స్ తర్వాత చూడండి, ఇది బాగా చిల్ అయ్యిందనమాట. ఈ సలాడ్ అనేది ఇలా చిల్లుడుగా అయిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి కూడా పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది, అంతే హెల్దీ కూడాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయ్స్. ఒక ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసుకొని ఈ రెసిపీని ఎంజాయ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎప్పటికప్పుడే. ఇలాంటి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వచ్చి వీడియోస్ వెంటనే చూడగలుగుతారు, మంచి మంచి రెసిపీస్ చేసుకోగలుగుతారు. బాయ్ బాయ్ గాయ్స్.